నమస్తే రామకృష్ణ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. న- నమస్తే బ్రదర్. సార్, ఇప్పుడు స్టాలిన్ గారు డీలిమిటేషన్ ప్రోగ్రామ్ ఈ రోజు నిర్వహించారు చెన్నైలో. సో దానికి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఏదైతే ఆల్ పార్టీ డీలిమిటేషన్ అందరూ అక్కడ హాజరు కావడం జరిగింది. సో అవి మొత్తం చూసిన తర్వాత ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అందరు పార్టీస్ వచ్చారు కాబట్టి. సో డీలిమిటేషన్ కి మీరు సహకరిస్తున్నారా? తప్పకుండా సహకరించాలి. ఎందుకంటే ఓకే. ఇది ఒక రకంగా చెప్పాలంటే అన్సైంటిఫిక్ గా జరుగుతోంది. ఓకే. కారణం ఏమంటే గతంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళంతా ఒక వైఖరి తీసుకున్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయాలి. ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయడం ద్వారా జనాభాను నియంత్రణ చేయాలి. ఇవాళ భారతదేశంలో జనాభాను నియంత్రణ చేయకుండా మన కంట్రీ ప్రోగ్రెస్ ఉండదు. కంట్రీలో అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాము. ఈవెన్ ప్రజలకు మౌలిక సమస్యలు కూడా మనం పరిష్కారం చేయలేకపోతా ఉన్నాము. కంట్రీ ముందుకు పోవాలన్నప్పుడు సహజంగా అందరూ కూడా దీన్ని పాటించాలని చెప్పి అందరూ ప్రచారం చేశాం, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాం. ఉమ్. అదృష్టవశాత్తు మన సౌత్ ఇండియాలో ఇక్కడ లిటరసీ రేట్ ఎక్కువ ఉండడం, ఇక్కడున్న ప్రభుత్వాలు దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడము, ఇక్కడున్న రాజకీయ పార్టీలు కూడా భారీ ఎత్తున దానిపైన ప్రచారం చేయడము, ప్రజల్లో కూడా ఒక రకమైన చైతన్యం ఉండడంతో మన దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ సక్రమంగా అమలు చేశారు. మనము చాలా మేరకు మనము జనాభాను నియంత్రించగలిగాం. ఓకే. వేరే నార్త్ ఇండియాలో బీహార్ లో గాని, యూపీలో గాని, రాజస్థాన్ లో గాని, మధ్యప్రదేశ్ లో గాని ఆ రాష్ట్రాల్లో వారు దాన్ని అమలు చేయలేకపోయారు. కాబట్టి అవును. ఇవాళ తీరా విషయమి, ఇవాళ జనాభా అక్కడ ఇబ్బడిగా పెరిగిపోయింది. మన దగ్గర మాత్రం నియంత్రణలో ఉంది. ఇప్పుడేమంటా ఉన్నారంటే జనాభా ప్రాతిపదిక పైన డీలిమిటేషన్ చేయాలి. ఏవైతే పార్లమెంట్ సీట్లు మనం పెరుగుతా ఉన్నాయో ఆ పెరిగే సీట్లు అన్ని రాష్ట్రాల్లో పెరగాలట. అన్ని రాష్ట్రాల్లో పెరగాలన్నప్పుడు నీవు ఇప్పుడున్న ప్రపోర్షనేట్ గా పెంచాలి. మీరేమంటారు? ప్రపోర్షనేట్ గా పెంచడానికి వీలు కాదు. ఇక్కడ చేయాలంటే జనాభా ప్రాతిపదిక పైన మీరు పెంచాలి అంటారు. ఉమ్. జనాభా ప్రాతిపదిక పైన పెంచాలన్నప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో విపరీతంగా సీట్లు పెరిగిపోతాయి. వేరే మన సౌత్ ఇండియాలో సీట్లు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అవును. ఏమంటే దీన్ని ఎవరు అంగీకరించరు. సౌత్ వర్సెస్ నార్త్ అనే ఒక డివిజన్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఉమ్. దక్షిణాది రాష్ట్రాల్లో సహజంగా ఇప్పటికే ఆగ్రహ వేశాలతో ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇవాళ చెన్నైలో తెలంగాణ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు చొరవ తీసుకొని ఈ సౌత్ ఇండియన్ పార్టీల నాయకులతో ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన సైంటిఫిక్ గా ఆలోచించాలి. సైంటిఫిక్ సొల్యూషన్ తేవాలని చెప్పి కూడా మేము కోరుతాం. ఓకే. సార్, ఇక్కడ సౌత్ పాపులేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, మొన్న 20 నెలల గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రెండు మూడు మీటింగ్స్ లో పదే పదే చెప్తున్నారు, మన ఆంధ్రాలో పాపులేషన్ అనేది తగ్గింది, పిల్లల్ని కనండి అన్నట్టు, కానీ పాపులేషన్ పెంచండి కనండి అని అనడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడో చాలా ఆశ్చర్యం అది. ఎందుకంటే ఓకే. ఇదే చంద్రబాబు నాయుడు గతంలో జనాభా నియంత్రణ చేయాలి, మన దేశం ముందుకు పోవాలంటే, మన రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కుటుంబ నియంత్రణ పాటించమని చెప్పాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మన రాష్ట్రం అని కాదు, మన దేశ భవిష్యత్తు కోసమే జనాభాను పెంచమని కోరుతా ఉన్నాడు. ఉమ్. మరి ఎందుకు ఆ రకంగా చెప్తా ఉన్నాడో ఆయన దానిపైన చర్చ జరగాలి. ఎందుకంటే ఓకే. ఇవాళ ప్రపంచంలో జనాభా రీత్యా నంబర్ 1 దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. ఆబ్వియస్లీ. ఎందుకంటే చైనా రెండో స్థానంలోకి పోయింది. ఇండియా నంబర్ 1 స్థానంలో దాదాపు 146 కోట్ల జనాభా ఉన్న దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది భారతదేశమే. మరి ఈ జనాభా ఎక్కువ ఉండడం వల్ల మన భారతదేశంలో ఏమైనా సమస్యలు పరిష్కారం అయినాయంటే సమస్యలు కూడా విపరీతంగా ఉన్నాయి. నేను ఒకటి చెప్పగలను, ఇవాళ ప్రపంచంలో ఇంతమంది బిలో పావర్టీ లైన్ లో ఇన్ని కోట్ల మంది పేదలు ఎక్కడ ఏ దేశంలో లేరు, అది కూడా ఇండియాలోనే ఉన్నారు. అవును. ఇన్ని కోట్ల మంది చదువుకున్న యువత నిరుద్యోగులు ఎక్కడైనా ఉన్నారంటే అది కూడా భారతదేశంలోనే ఉన్నారు. వీళ్ళకి తోడు ఇన్ని 78 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇన్ని కోట్ల మంది ఏమాత్రం చదువు రాని వాళ్ళు, అవిద్యావంతులు ఉన్నారంటే కూడా అది భారతదేశంలోనే ఉన్నారు. మరి ఈరోజు మౌలిక సమస్యలు పరిష్కారం కాలే, కనీసం వారికి నివాసం కూడా ఏర్పాటు చేయలేకపోయినాం ఇన్నేళ్ల స్వతంత్రం తర్వాత కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే మానే
దేశం అభివృద్ధి కావాలంటే జనాభా పెరగాలని చెప్తారు. ఉమ్, ఉన్న జనాభాకే నీవు ఉద్యోగాలు ఇవ్వలేవు, ఉన్న జనాభాకు సరిగ్గా తిండి పెట్టలేకపోతా ఉన్నావు, ఉన్న జనాభాకు ఇల్లు కట్టించలేకపోతున్నావు, ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నావు. నీవు ఇంకా జనాభా పెంచితే వారు ఏ రకంగా బతుకుతారు? కాబట్టి అంటే దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. దీనికి ఒక సైంటిఫిక్ రీజనింగ్ ఉండాలి, సైంటిఫిక్ సొల్యూషన్స్ ఉండాలి. అంతేగాని ఒకసారి మీ బుర్రలో ఏం పుడితే అది, అప్పుడేం మీరు నియంత్రించమన్నారు, ఇప్పుడేం నియంత్రణ అక్కర్లేదు. పిల్లల్ని కానండి, ఎక్కువ మంది పిల్లల్ని కానండి అంటే వాళ్ళందరికీ వాళ్ళ చదువులు ఎట్లా, వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా, వాళ్ళ బతికేది ఎట్లా? కాబట్టి ఏమంటే ఇప్పటికే పెద్ద ఎత్తున మైగ్రేషన్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే. సార్, ఇది డీలిమిటేషన్ మీటింగ్ లో స్టాలిన్ గారు ఒక మాట అనడం జరిగింది. కేంద్రం అంటే సౌత్ ఇండియా కంటే చిన్న చూపు. నార్త్ బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారికి సౌత్ ఇండియా అంటే చిన్న చూపు అన్నట్టు స్టాలిన్ గారు చెప్పడం జరిగింది. దానిపైన మీరు ఏమంటారు సార్? అది వాస్తవమే అంటారు? ఇప్పటికి కూడా చిన్న చూపు ఉందా సౌత్ ఇండియా అంటే వాళ్ళకి? ఇలా చిన్న చూపు ఉంది అనే దానికంటే కూడా వారికి ఉత్తరాది రాష్ట్రాలపైన మమకారం ఎక్కువ ఉందని మాత్రం చెప్పగలను. కారణం ఓకే. ఏమంటే ఇవాళ సౌత్ ఇండియాలో బీజేపీ బలహీనంగా ఉంది. ఉమ్, ఉత్తరాది రాష్ట్రాల్లో హిందీ ప్రాంతాల్లో ఇవాళ బీజేపీ బలంగా ఉంది, ఎక్కువ సీట్లు అక్కడ గెలుస్తా ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం కూడా ఏమంటే ఇప్పుడు జనాభా అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి రేపు డీలిమిటేషన్ లో సీట్లు అక్కడ పెరిగితే, సీట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ మాకు బలమున్న ప్రాంతాల్లోనే సీట్లు పెరుగుతాయి కాబట్టి సునాయాసంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. అవును. కాబట్టి సౌత్ ఇండియాలో సీట్లు పెరగకపోయినా మనము దాన్ని ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండియాలో సీట్లు పెరగకపోతేనే మంచిది అనే అభిప్రాయం కూడా వారికి ఉంది. ఉమ్, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ఖచ్చితంగా వారికి పక్షపాతం ఉన్న వాట వాస్తవమే. హిందీ ఓకే. రాష్ట్రాల్లో వాళ్ళకి బలమున్న ప్రాంతాలపైన వాళ్ళకి పక్షపాతం ఉంది. ఆ రకంగా వాళ్ళు ఇప్పుడు డీలిమిటేషన్ లో కూడా ఆ వైఖరి తీసుకుంటున్నారు. సార్, ఇది డీలిమిటేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదని మీరు భావిస్తున్నారు సార్? ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక లెటర్ రాసి తన సోషల్ మీడియా వేదికగా అది పోస్ట్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎందుకు వెళ్ళలేదంటారు? భయపడి వెళ్ళలేదంటారా జగన్మోహన్ రెడ్డి గారు? లేదా ఒకవేళ అటు వెళ్ళినా కానీ బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మళ్ళీ జైల్లో వేసిద్ది, కేవలం ఆయన స్వలాభం కోసమే వెళ్ళలేదని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అతను మొదటి నుంచి కూడా బీజేపీకి అనుకూలమైన వైఖరితోనే ఉన్నాడు. కేంద్రంలో 10 ఏళ్లుగా ఆ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అయిన దానికి కాని దానికి ఆయన మద్దతు ఇస్తూ వచ్చారు. వాళ్ళ అవును. పార్లమెంట్ సభ్యులు అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలబడ్డారు. ఇప్పుడు మీరు అన్నట్లు సహజంగా ఆయన మీద ఉన్న కేసులు అవి కూడా ఒక కారణమే. దానివల్ల కూడా ఆయన వ్యతిరేకించలేకపోవచ్చు. కాబట్టి దురదృష్టకరమైనది ఏమంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా కేంద్రంలో నరేంద్ర మోడీకి గత 10 ఏళ్లుగా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తా ఉన్నాయి. హండ్రెడ్ ఇప్పుడు కూడా పర్సెంట్ అదే వైఖరిని కొనసాగిస్తా ఉంది. తెలుగుదేశం జనసేన పార్టీలు వాళ్ళ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు కాబట్టి వారు మద్దతు ఇస్తా ఉన్నారు. ఇలా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాకపోయినా సరే తెలుగుదేశంతో కలిసి బీజేపీ పార్టీ ఈయన పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేసినా సరే ఇవాళ భయంతో బిక్కచచ్చిపోయి ఇవాళ ఆయన వారిని బలపరిచే పరిస్థితి దిగజారారు. ఇది మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత దురదృష్టకరమైన పరిణామము. భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కొన్ని ఉన్నాయి తప్ప మన ఆంధ్రలో ప్రతి ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలు అక్కడ గెలుస్తా ఉన్నాయి. అందరు కూడా 100% ఓట్లు కూడా వారు చెప్పినట్లే వేస్తా ఉన్నారు. అది అవును. రాష్ట్రపతి ఎన్నిక కానీ ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ ప్రతి ఎన్నికల్లో కూడా వాళ్ళు 100% ఓట్లు ఆంధ్ర నుంచి మాత్రం వాళ్ళకే పడతా ఉన్నాయి. ఇది అవును. చాలా అత్యంత దురదృష్టకరమైనది. ఓకే. థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.